సీజనల్ డిసీజెస్ రీసెంట్గా పిడుగురాళ్ళ ఇష్యూ. పిడుగురాళ్ళలో 1వ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసులు వచ్చిన మాట వాస్తవం. దానికి నేను కూడా 2 సార్లు పోయి వచ్చాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 1వ తేదీకి ముందు 4 రోజులు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా. అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి 2 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 బోర్లు ఉన్నాయి, మోటార్ బోర్స్, పవర్ బోర్స్ అంటారు. ఆ మోటార్ బోర్స్ తో కూడా మళ్ళా గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. ఆ లెల్లి నగరం, మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ వాడుతున్నారు. అయితే ఆ పవర్ బార్ ద్వారా వాటర్ ఇస్తున్నారు కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదని పైపులు రిపేర్ చేస్తామని ఎక్కడైతే మెయిన్ సోర్స్ నుంచి వస్తుందో ఆ లైన్ ఆపారు 4 days. ఆ 4 days ఈ బోర్లలో వాటర్ డ్రింక్ చేశారు. అంతేకాని అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి, దాంట్లో వాటర్ డ్రింక్ చేశారు. డ్రింక్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఈ డయేరియా రావటం దాదాపు ఒక 100 మంది పైదాకా వచ్చింది. దాని మీద యాక్చువల్ నేను కూడా 2 సార్లు పోయాను. ఫస్ట్ టైం పోయినప్పుడు వాళ్ళు కొన్ని బోర్లే టెస్ట్ చేస్తున్నారు. నేను అన్ని బోర్లని టెస్ట్ చేయమన్నాను. 36 హ్యాండ్ బోర్స్ కూడా ఉన్నాయి, అవి టెస్ట్ చేయమన్నా. 7 బోర్లు అక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ అన్ని టెస్ట్ చేయమంటే దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అన్ని పవర్ బోర్లో పడింది. అవన్నీ క్లోజ్ చేసాం. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయేరియా కంట్రోల్కి వచ్చింది. అయితే ఇప్పుడు పక్కన గ్రామాల్లో విలేజ్ నుంచి వస్తున్నాయి. ఇవాళ కూడా ఒక 7 కేసులు వచ్చాయన్నారు. అక్కడ కూడా హెల్త్ డిఎంహెచ్ఓ గారు పోయి అక్కడ కూడా వాటర్ టెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషనర్స్కి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం.